అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మేజర్ పంచాయతీ పరవాడ గ్రామానికి చెందిన పెద్ద చెరువులోని నీటిలో ఫార్మా పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయన జలాలు కలవటంతో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో పాటు చెరువు కింద పంట పండించే రైతులకు పశు సంపదకు కూడా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యర్థ రసాయనాలు నియంత్రించాల్సిన రామ్కీ ఫార్మాసిటీ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా 2 దఫాలు భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో న్యాయం కోసం రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫార్మా కాలుష్యం వలన పరవాడ మండలంలో ఉన్నటువంటి పరవాడ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువు మరోసారి కాలుష్య కారకమైనటువంటి రసాయనాలు వ్యర్థ రసాయనాలని ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వాటిల్ని నిబంధనలకు ఉల్లంఘించి ఫార్మా యాజమాన్యాల నుండి వస్తున్నటువంటి వ్యర్థ జలాలను శుద్ధి చేసి సముద్రానికి వదవలసినటువంటి రామ్కీ యాజమాన్యం పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి శుద్ధి చేయకుండా ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించకుండా ఈరోజు డైరెక్టర్గా చెరువుల్లోకి వదిలేస్తా ఉన్నారు. మరోసారి చేపలు అనేటువంటి చనిపోయి గతంలో కూడా చేపలు చనిపోయి అనేక మార్లు ఫిర్యాదు చేసాం జిల్లా అధికారి యంత్రాంగానికి. సరైనటువంటి చర్యలు కానీ సరైనటువంటి పద్ధతుల్లో విచారణ కానీ జరగకపోవడం వలన ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వందలాది చేపలు నీటి మునిగి చనిపోయినటువంటి పరిస్థితి, కొట్టుకొని అక్కడికడికే గిలగిలాడుతూ కొట్టుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి. లక్షల రూపాయల్లో రైతులు నష్టపోతున్నారు. ఈ రకంగా నష్టపోవడానికి కారణం రామ్కీ యాజమాన్యం. గతంలో నష్టపరిహారం కట్టింది కానీ రామ్కీ పద్ధతులను మానుకోవడం లేదు. ఇప్పటికైనా సరే రామ్కీ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రామ్కీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలా. రైతాంగం యొక్క నష్టానికి కారణమైనటువంటి రామ్కీ మీద ఏ రకమైనటువంటి విచారణ చేయలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే దీని మీద విచారణ చేయాలి. అలాగే ఏదైతే నష్టపోయినటువంటి మత్స్య సంపద ఉందో దానికి ఇంతకుముందు డిపార్ట్మెంట్ వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం నిర్వహించింది. ఏ కెమికల్ వల్ల ఈ చేప చనిపోయింది అనేటువంటి కూడా నిర్ధారణ చేశారు. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికారి యంత్రాంగం నిర్లక్ష్యం, సరైనటువంటి పద్ధతి లేకపోవడం, ఆలస్యం వహించడం, ఏదైతే ప్రభుత్వ అధికారి యంత్రాంగం పూర్తిగా రామ్కీ యాజమాన్యంతో కుమ్మక్కు కావడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నదండి. మరోసారి తేటతలం అవుతా ఉంది. ఈ చుట్టూ ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలు చుట్టూ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కాలుష్యం అయిపోయి, గ్రామాల్లో భూగర్భ జలాలు నాశనం అయిపోయి, మంచినీటికి సైతం కొనుక్కొని తాగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కిడ్నీ వ్యాధులు అనేక జబ్బులకు గురవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే రామ్కీ మీద చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు సంఘాలు ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పైల రామచంద్రరావు. గతంలో ఈ చెరువు పెద్ద చెరువు హైకట్టుదారుల ప్రెసిడెంట్గా పనిచేశాను. గతంలో 2016లో ఫస్ట్ టైం చేపలు చనిపోవడం జరిగింది. అప్పుడు 2-3 కంపెనీల తాలూకా వ్యర్థాల పొట్లాలు ఇక్కడ తీయడం జరిగింది. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అవన్నీ సేకరించి వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరిగింది. ఆ కేసు ఈనాటికి కూడా రన్నింగ్లో ఉంది. రేపు వాయిదాకు కూడా నేను వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆ కంపెనీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కేసు ఉండగానే మళ్ళీ గతంలో 2 సంవత్సరాల క్రితం సుమారుగా 20 టన్నుల చేప చనిపోతే మేము రైతులు అందరం కూర్చొని ఇదే ప్లేస్లో 15 రోజులు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినప్పుడు కంపెనీ యాజమాన్యాలు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇటుపైన ఇందులోకి చెరువుల్లోకి వ్యర్థాలు రాకుండా చెరువుల్ని సుందరీకరణ చేసి అలాగే ఇక్కడ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తాం, మీకు ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని మాటలు ఇవ్వడమే తప్ప కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే అప్పుడు చనిపోయిన చేపలకి అంటే కెమికల్ లేకుండా మేము మందులు ఇచ్చి చెరువుని శుద్ధి చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఆ పనులు చేయడం జరగలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ సుమారుగా 20-30 టన్నుల చేప చనిపోవడం జరిగింది. అంటే ఈ రామ్కీ యాజమాన్యానికి కానివ్వండి, అలాగే ఫార్మా కంపెనీలకు కానివ్వండి, రైతుల పట్ల కానీ అలాగే గ్రామంలో జలాల పట్ల కానీ ఈ శుద్ధి జలాలు ఈ జలాలు రావడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయి ఇప్పుడు తాగిన ఆ వాటర్ తాగిన వాళ్ళు క్యాన్సర్లు కానీ అలాగే అనేక వ్యాధులతో ఈ పరవాడ ప్రాంతంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలన్నీ సరైన నిర్ణయం తీసుకొని అలాగే గ్రామ పెద్దలు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సరైన నిర్ణయం తీసుకొని దీనిపై పూర్తిగా న్యాయం జరిగేటట్టు రైతులకి చేయకపోతే రైతులందరమే రామ్కీ యాజమాన్యం దగ్గర
ఆమరణ నిరాహార దీక్ష చేసి దీనికి పరిష్కారం జరిగే వరకు మేము న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.